చాలా పెద్ద చర్చ జరుగుతుంది. ఎయిర్లైన్స్ అనగానే ఆబ్వియస్లీ చాలా త్వరితగతిన వెళ్ళడానికి ఎమర్జెన్సీలో బుక్ చేసుకున్న వాళ్ళకి, లేదు అంటే ముందుగా ఒక 1 month నుంచి ప్లాన్ చేసుకున్న వాళ్ళకి, ఇలాంటి అనేక సమస్యలు ఉన్న వాళ్ళకి నిజంగా చాలా పెద్ద సమస్య. ఇదే ఒక బస్సెస్ ఏమైనా అంటే ఆర్టీసీ బస్సెస్ లాంటివి క్యాన్సిల్ అయినా, ట్రైన్స్ ఇలాంటివి రద్దయినా, ఏదైనా జరిగినప్పుడు కూడా ప్రయాణికుల ఇబ్బందులు, దానికి ఎదురయ్యే సమస్యలు చాలా తీవ్రంగానే ఉంటాయి. అదే విమానం విషయంకి వచ్చే వరకు ఒక ట్రైన్ లాగానో ఒక బస్ ట్రాన్స్పోర్ట్ లానో ఈ స్థాయిలో అయితే ఉండదు. అయినప్పటికీ కూడా ఇప్పుడు విమానాల రద్దీ, విమానాల్లో ప్రయాణించే వాళ్ళ సంఖ్య ఎంత పెరిగింది అంటే దేశవ్యాప్తంగా ప్రతి ఎయిర్పోర్ట్ లో కూడా ఇండిగో ఎయిర్లైన్స్ 1000 ఆగిపోవడం వల్ల జరిగిన గందరగోళం చాలా స్పష్టంగా చూపించింది. దేశం మొత్తానికి ప్రజలు పడ్డ ఇబ్బందులు, వాళ్ళు అక్కడ పడ్డ అవస్థలు, రాత్రులు అక్కడ కూడా ఇంకా వస్తుందేమో అనేసి వెయిట్ చేసిన పరిస్థితులు, వీటన్నిటి మీద దీని వెనక జరిగింది ఏంటి, ఎగ్జాక్ట్ గా యాక్యురేట్ గా దీని వెనక ఒక భారీ కుట్ర ఉంది అనేది ఒక చర్చ అయితే కాదు. ఇది కుట్ర కాదు, ఇది ఇండిగో తప్పిదం కూడా కాదు. ఇండిగోలో అంటే రూపాయి వాల్యూ పడిపోవడం కారణంగా ఈరోజు ఎన్నో ఎయిర్లైన్స్ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నాయి అనేది ఇంకో చర్చ. అసలు ఏదేమైనా ఇండిగో ఇంత పెద్ద వ్యవస్థ నడుపుతున్నప్పుడు, అలాగే దేశవ్యాప్త వాటాల్లో 65% వాటా కలిగి ఉన్న అతి పెద్ద సంస్థగా ఈరోజు ఇండిగో ఉన్నప్పుడు తను చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అలాగే దానికి సంబంధించిన ఏవియేషన్ మినిస్టర్గా ఉన్న రామ్మోహన్ నాయుడు గారు, లేదంటే మినిస్ట్రీలో దీని మీద ముందస్తుగానే ఈ అంచనాలు అంటే ఇండిగో విషయంలో ఒక తప్పిదాలు జరుగుతున్నాయని గమనించడంలో, గెస్ట్ చేయడంలో కూడా ఒక రకంగా ఫెయిల్యూర్ అయింది. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చిన సమస్యగా చిత్రీకరించింది ఏదైతే ఉందో, అప్పటికప్పుడే ఉద్యోగాలు అంటే ఉద్యోగస్తులు లేకుండా ఉండడమో, స్టాఫ్ లేని సమస్య, లేదంటే అనేక కారణాలు ఇండిగో చెప్పినా జరగాల్సిన నష్టం చాలా చాలా తీవ్రంగానే జరిగింది. బట్ కానీ ఒకసారి నష్టం జరిగిన తర్వాత, ఏది ఇండిగోకి నష్టం జరిగింది అని తానుగా ముందుకొచ్చి ఒప్పుకున్న తర్వాత ఇంకెవరు ఏం చేయలేరు. బట్ దాని నష్ట నివారణ చర్యలు ఏం చేయాలి, ఇండిగోకి సమస్యకి కారణం ఏంటి, ఇది ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఇండిగో విషయంలో తీసుకున్న ఒక రకంగా మోనోపోలీ ఏదైతే ఉందో అందువల్లే జరిగింది అనేది కొంతమంది ఇదే సందర్భాన్ని తీసుకొచ్చి వాదిస్తూ ఉన్నారు. కానీ నిజాలు ఏంటి అనేది ఇంకా పూర్తిగా బయటకు రాలేదు. ఈ సమస్య ఎప్పుడు సాల్వ్ అవుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ప్రతిరోజు అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. దీని మీద పూర్తి డీటెయిల్స్ తో యాక్యురేట్ గా అసలు ఎయిర్లైన్స్ కింగ్ ఫిషర్ దగ్గర నుంచి మొదలు పెడితే చాలా ఎయిర్లైన్స్ క్లోజ్ అవడానికి గల కారణం ఏంటి, ఒక్కసారి విమానం ఎక్కాలంటే ఎంత అదొక కోరికగా ఉండేవాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే ఎంతో డబ్బున్న వాళ్ళు తప్పితే రెగ్యులర్గా విమానాల్లో ప్రయాణాలు చేయలేరు అంటుంటారు. అలాంటి విమాన సంస్థలు అంటే చాలా డబ్బున్న వాళ్ళని మాత్రమే ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటాయి అనుకునే విమాన సంస్థలు అలాంటి డబ్బు లేక ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, దానికి సంబంధించి చాలా పెద్ద చర్చ దేశవ్యాప్తంగా జరగాలి. ఎందుకు గాలిలో హాయిగా ఎగిరిపోతున్నాము అనుకుంటాము, అక్కడ ఉన్న ఎయిర్ హోస్టెస్ చాలా అందంగా కనపడుతూ ఉంటారు, అంతా కూడా కాసేపు విమానంలో అంత ప్రపంచాన్ని మర్చిపోయే విధంగా ఆకాశంలో విహరిస్తూ ఉంటాం అనుకుంటాం. కానీ అదే విమానం కన్నీరు పెడుతోంది సమస్యలతో అనేది ఎవరు గుర్తించేంత ఘోరంగా ఉందా, అది కేంద్ర ప్రభుత్వం మాత్రమే గుర్తించాలి. బట్ అయినప్పటికీ కూడా ఇండిగో కావాలనే చేసిందా, ఇండిగోని ఇంకెవరైనా కావాలనే వెనకుండి నడిపించేలా చేశారా, కాదు ఇండిగో విషయంలో ఇంకేదైనా కుట్ర జరిగింది అని అందరూ భావించినట్లుగా కావాలనే చేస్తున్నారా? సో దీనికి సంబంధించి నేను మళ్ళీ స్పెషల్ ఎడిషన్ అనేది నేను మళ్ళీ చేస్తాను. ఈ రోజుగా ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎస్, నిజమే, తెలుగు రాష్ట్రాల్లో ఇండిగో సమస్య గురించి, అసలు ఇండిగోలో ఏం నడుస్తుంది అన్న వార్త గురించి ఒక రోజు నుంచి అంటే ఒక 1.5 day నుంచి అసలు లేకుండా అయిపోయింది. ఎందుకంటే తెలుగు రాజకీయాలు, తెలుగు పరిస్థితులు, తెలుగు మీడియా పరిస్థితులు అన్నీ కూడా అలాగే ఉంటాయి. మరి ప్రజల మైండ్ సెట్ని బట్టి మీడియాలు నడుస్తాయా, లేదంటే మీడియా మైండ్ సెట్ని బట్టి ప్రజలు కూడా ఆలోచించడం మానేసి ఉంటారో అర్థం కాదు. కానీ ఎక్కడ చూసినా ఇండిగో సమస్య మాత్రం దొరకట్లా. అందరూ మాట్లాడుతున్నది ఏంటో తెలుసా, లోకేష్ గారి పరువు జాతీయ మీడియాలో నెట్టు నిలువునా పోయింది. ఇది జాతీయ మీడియా కాదు, జాతీయ మీడియా. అలాగే ఇంకోటి ఏంటి, హూ ఈస్ దట్ బ్లడీ లోకేష్, ఎవరన్నారు ఇది, ఆర్నబ్ గోస్వామి గారు అన్నట్టు. ఏమన్నారు, హూ ఈస్ దట్ బ్లడీ లోకేష్ అని ఆర్నబ్ గోస్వామి గారు అన్నట్టు. ఇలాంటి టైటిల్స్ తో విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఒక వర్గ మీడియా, ఇక దీన్ని చెలరేగడం అంటారో ఏమంటారో తెలియదు, కానీ అసలు ఒక జర్నలిస్ట్ అలా అనే ఇలాంటి ఘోరమైన పరిస్థితి ఎక్కడైనా ఉంటుందా? సరే అన్నారు. అసలు ఏం జరిగిందో ఒకసారి మాట్లాడు.
ఆర్నబ్ గోస్వామి గారు అందరికీ తెలిసిందే, రిపబ్లిక్ టీవీలో హోస్ట్, ఆయన రిపబ్లిక్ టీవీ చైర్మన్. సరే, ఆయన డిబేటు, ఆయన స్టైలు, ఆయన హావభావాలు, ఆయన అరుపులు అవన్నీ కూడా ఒక రకంగా ఉంటాయి. బట్ రిపబ్లిక్ టీవీకి డిబేట్కి వెళ్ళడం కూడా చాలా ప్రెస్టీజియస్ గా పార్టీలు కూడా భావిస్తూ ఉంటాయి, అందులో నో డౌట్. ఇక్కడ దీపక్ రెడ్డి గారు టీడీపీ చైర్పర్సన్ గా ఉన్నారు, ఒక ఆర్గనైజేషన్ కూడా ఆయన టీడీపీలో ఒక కీలక బాధ్యతలో ఉన్నారు. ఆయన అలాగే రిప్రజెంటేటివ్ గా కూడా, అంటే అధికార ప్రతినిధిగా, నేషనల్ మీడియా అధికార ప్రతినిధిగా కూడా ఆయన మీడియాలో మాట్లాడడం జరిగింది. వెంటనే రామ్మోహన్ నాయుడు గారు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఆర్నబ్ గోస్వామి గారు అడిగినప్పుడు ఇదే విషయం మీద ఇక్కడ పార్టీలో కూడా డిస్కషన్ నడుస్తుంది, అంటే ఇక్కడున్న మేము కూడా, మా మంత్రులు కూడా, ఇక్కడున్న మంత్రులు కూడా మాట్లాడుతున్నారు రామ్మోహన్ నాయుడు గారితో. అలాగే లోకేష్ గారు కూడా దీనికి సంబంధించి వాకప్ చేస్తున్నారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా దాని మీదే ఉన్నారు అని చెప్పడానికి ఆయన, ఎందుకంటే ఆయన మేబీ నేషనల్ మీడియా రిప్రజెంటేటివ్ అయిన అధికార ప్రతినిధి అయినప్పటికీ కూడా ఆయన ఫస్ట్ ఇక్కడ లోకల్లో ఏం జరుగుతుందో మాత్రం ఆయన చూసుకుంటారు. అంటే మామూలుగా డిబేట్కి వచ్చే ఒక ప్యాటర్న్ కనుక మనం చెప్పాల్సి వస్తే ఇక్కడ గ్రౌండ్లో ఏం జరుగుతుందో ఫస్ట్ ఆలోచిస్తారు. అలాగే రామ్మోహన్ నాయుడు గారి తరఫున అక్కడ మినిస్ట్రీలో ఏం జరుగుతుందో ఇక్కడ ఉన్న ఒక చైర్పర్సన్ స్థాయి వ్యక్తికి తెలిసే పరిస్థితులు ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి పార్టీ అయినా చెప్పాలి, లేదంటే దానికి వెళ్ళినప్పుడు ఆయనైనా తెలుసుకొని వెళ్ళాలి. లేదు అంటే కనుక అక్కడ జరుగుతున్నది ఏంటి అనేది ఆ పార్టీ రిప్రజెంటేటివ్ తెలియదు. నిజానికి ఆ పార్టీ మినిస్ట్రీలో పనిచేస్తున్న వ్యక్తో, లేదంటే డైరెక్ట్గా రామ్మోహన్ నాయుడు గారు కూర్చుంటే అడగడమో, అడిగే ప్రశ్నని ఆర్నబ్ గోస్వామి గారు లోకేష్ గారు మాట్లాడుతున్నారంటే హూ ఈజ్ దట్ లోకేష్ అన్నారు, అంతే. అంతేగాని హూ ఈజ్ దట్ బ్లడీ లోకేష్ అని అంత మాట అంటే ఆర్నబ్ గోస్వామి గారికి అసలు ఆ స్థానం అనేది అనవసరం. ఆ స్థాయిలో దేశమంతా చూస్తున్న ఒక జర్నలిస్ట్గా, అదిగో నేషనల్ మీడియాలో ఉన్న జర్నలిస్ట్గా ఆ స్థాయి అనేది అనవసరం నిజానికి. కానీ అలా అనలేదు. కానీ ఆయన కెపాసిటీ ఏంటి, ఆయన ఏంటి, లోకేష్ గారు ఎవరు, ఆయన ఏం చేస్తారు, ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తారు అంటూ మాట్లాడారు. నిజానికి ఆర్నబ్ గోస్వామి గారు కెపాసిటీ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒక విమాన రంగ సంస్థలో ఒక సమస్య వచ్చింది అంటే ఒక పార్టీ రిప్రజెంటేటివ్ని ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఆయన కెపాసిటీ ఏంటి అని మాట్లాడాల్సిన సందర్భం అయితే కాదు. ఎందుకంటే వ్యక్తులు వెళ్ళి అడ్డంగా నిలబడి వాళ్ళ కెపాసిటీని చూపించారు. అలాగే వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఎన్డీఏ గవర్నమెంట్లో కీలక భాగస్వామిగా టీడీపీ ఉంది. అందులో లోకేష్ గారు భాగస్వామి, చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి, రామ్మోహన్ నాయుడు గారు భాగస్వామి, మోడీ గారు కూడా అందులోనే ఉన్నారు. ఆయనే చాలా మోడీ గారి స్వయం అత్యంతంగా ఇష్టపడే రామ్మోహన్ నాయుడు గారు. సో కాకపోతే మరి ఆర్నబ్ గోస్వామి గారు ఎందుకు కావాలని అన్నారా, ఆయన స్టైల్ ఆఫ్ దీంట్లో అన్నారా తెలియదు. కానీ బట్ ఏవియేషన్ మినిస్టర్కి సంబంధించి ఇప్పుడు అక్కడ ఆయన ప్రశ్నించాల్సింది వాళ్ళని. ఏవియేషన్ మినిస్టర్కి సంబంధించిన పార్టీ వాళ్ళని ఇలా తిట్టినప్పుడు ఆయన డెఫినెట్గా ఫేమస్ అవుతారు కాబట్టి ఆ విధంగా అడిగి ఉండొచ్చు. అందులో ఒకవేళ జర్నలిస్ట్గా ఆయన అడగడంలో తప్పే లేదు. కాకపోతే కెపాసిటీ గురించి మాట్లాడుకుంటుంటే సరిపోయిండేది, కానీ ఆయన ఎక్కడ తిట్టలేదు. సో ఇదే ఇక్కడ నుంచి మొదలైంది. ఇక వైసీపీ మీడియాకి ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కూడా తీసుకువెళ్ళి ఆర్నబ్ గోస్వామి గారు ఇచ్చినట్టు అయింది. ఇంకా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కలుపుతున్నారు. ఇక ఒకళ్ళు ఘాట్ ఎక్కువ పెంచుతున్నారు, ఇలాంటి టైటిల్స్తో ఇంకొకళ్ళు ఇంకో రకంగా చేస్తున్నారు. రైట్, ఇలాంటి అంటే ఒక ప్రతిపక్షానికి అధికార పక్షం నేషనల్ మీడియాలో ఇరకాటంలో పడింది అంటే కనుక ఖచ్చితంగా పెద్ద వార్తే. కాకపోతే ఇక దాన్ని ఎలాంటి మసాలాలు వేస్తున్నారు అనేది ఆలోచించుకోవాలి. ఇదే ఒకవేళ వైసీపీ నాయకుడిని ఎవరినైనా ఇలాగే అనుంటే కనుక, ఇలాగే వైసీపీ నాయకుడిని ఎవరైనా అనుంటే ఖచ్చితంగా దానికి ఆపోజిట్ మీడియాను, ఆపోజిట్ ఉన్న వ్యక్తులు ఎవరైనా కూడా ఇలాగే స్పందించి ఉండేవాళ్ళు. ఆబ్వియస్లీ ఇలాగే స్పందించి ఉండేవాళ్ళు. నిజాన్ని నిజంగానే మనం ఒప్పుకోవాలి జరుగుతున్నదాన్ని. ఖచ్చితంగా ఒకవేళ వైసీపీకి ఇంత పరాభవం జరిగితే కనుక, ఢిల్లీ మీడియా లాంటి చోటు జరిగితే కనుక ఖచ్చితంగా దీన్ని ఒప్పుకోవాలి, నో డౌట్. కానీ ఇక్కడ రెండు అంశాలను చూడాల్సిన అవసరం ఉంది. ఆర్నబ్ గోస్వామి గారు 5 ఏళ్లలో ఎప్పుడూ కూడా అమరావతి విషయం కానీ, లేదంటే రాష్ట్రంలో ఒక రైతులు అంతమంది వెళుతూ దీక్షలు చేస్తూ వెళుతుంటే కానీ ఏ ఒక్క వైసీపీ నాయకుడిని పిలిచి మీ రాష్ట్రంలో ఇంత జరుగుతుంటే మీరేం చేస్తున్నారని అడగలేదు. క్రిస్టియానిటీ పెరిగిపోయిందని స్వయంగా ఢిల్లీలోనే కూర్చుండే, ఎప్పుడు అక్కడే కూర్చున్న 5 ఏళ్ల పాటు కూర్చున్న రఘురామకృష్ణరాజు గారు మాట్లాడినప్పుడు, రఘురామకృష్ణరాజు గారు లాంటి వాడు పుట్టినప్పుడు కూడా ఆర్నబ్ గోస్వామి గారు లాంటి వాడు మాట్లాడలేదు.
ఇలా అనేక సంఘటనలు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ సమయంలోనూ మాట్లాడారు. సరే, వీటన్నిటికీ కారణం ఆర్నబ్ గోస్వామి గారికి లేదంటే టీడీపీకి పట్ల ఏమన్నా వైరం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అంటే వైసీపీ పార్టీకి ఆర్నబ్ గోస్వామి గారికి ఏమన్నా మిత్రత్వం ఉందా? ఇలా కూడా చూడకూడదు. నిజానికి ఇంత ఇంత మైక్రో లెవెల్లో మనం తప్పుపట్టే అంత దూరంగా వెళ్ళడం వల్లే సమస్యలు రోజు రోజుకి అనవసరంగా ఎక్కువగా ఉత్పన్నం అవడమే కాదు, సమస్యలన్నీ కూడా దారి మళ్ళుతున్నాయి. కాబట్టి దీన్ని ఒక మీడియా ఎన్ని అనుకున్నా దాన్ని అక్కడికి వదిలేసి ఉంటే బాగుండేది. కానీ దీనికి కౌంటర్గా వస్తున్న వాళ్ళు, అర్నబ్ గోస్వామిని తప్పుపడుతున్న వాళ్ళు, తప్పేం లేదు. ఆయన అడిగిన దాంట్లో వెంటనే దీపక్ రెడ్డి గారు చాలా మంచి స్పోక్స్ పర్సన్ నిజానికి. బట్ ఆయన ఫ్లోలో ఎందుకు లోకేష్ గారు అని వచ్చిందో తెలియదు. బట్ ఆ ఒక్క మాటని ఆర్నబ్ గోస్వామి గారు పట్టుకోవడం వల్ల ఈ సమస్య వచ్చింది. అంతేగాని లోకేష్ గారు అంటే ఆర్నబ్ గోస్వామి గారికి రెస్పెక్ట్ లేక కాదు. ఎందుకంటే ఆయన స్వయంగా లోకేష్ గారికి ఇంటర్వ్యూ కూడా చేశారు, మాట్లాడారు. ఇది ఎక్కడి వరకు వెళుతుందంటే దక్షిణాది మీద ఆర్నబ్ గోస్వామికి చిన్న చూపు అని. మరి వైసీపీ వాళ్ళని ఎందుకు ఆయన ప్రశ్నించలేదు అని నాకు కొత్త డౌట్ వస్తుంది. ఎందుకు మరి 5 ఏళ్లలో ఎందుకు ప్రశ్నించలేదని నాకు ఇప్పుడు డౌట్ వస్తుంది. ఇది దక్షిణాది వాళ్ళ మీద అంటే కనుక కేరళ, తమిళనాడు ప్రభుత్వాలకు సంబంధించిన అనేక మంది పార్టీ రిప్రజెంటేటివ్స్, పార్టీ స్పోక్స్ పర్సన్స్ చాలా మంది అటెండ్ అవుతూ ఉంటారు. నిజంగానే ఇదే వాదన ఇప్పుడు తెర మీదకి తీసుకురావడం అనేది అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని సెక్యూర్ చేయాలనో లోకేష్ గారిని అతను అంటాడా అని ఆగ్రహించే వాళ్ళు, దానికి ఇంకొక రూపంలో దీన్ని కౌంటర్ తయారు చేయాలి. కాకపోతే ఆర్నబ్ గోస్వామి దక్షిణాది మీద చిన్నచూపు లాంటి ఒక విప్లవాత్మక భావాలను తీసుకొచ్చి దీన్ని ఇది చేయడం వల్ల మళ్ళీ ఈ సమస్య ఇంకా ఘోరంగా టర్న్ అయ్యే అవకాశాలు ఉంటాయి. బట్ ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటి అంటే ఆర్నబ్ గోస్వామి గారు అంటే యాజ్ ఎ జర్నలిస్ట్గా కానీ లేదంటే యాజ్ ఎ డిబేట్ చేసే హోస్ట్గా కానీ అవతల వాళ్ళలో అది కూడా తప్పు చేశారనో లేదంటే ఇది భావించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అంటే పార్టీలో ఉన్నవాళ్ళు, అధికారంలో ఉన్నవాళ్ళు అక్కడ ఉంటే కనుక అధికారంలో ఉన్న వాళ్ళని గట్టిగా నిలదీయడంలో ఎలాంటి తప్పు లేదు. నిజంగానే ఆర్నబ్ గోస్వామి గారికి దక్షిణాది ప్రజల మీద చిన్న చూపు, అంటే దక్షిణాది ప్రజలు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అనేది ఆర్నబ్ గోస్వామి గారి అంత లేదని, లేదంటే నార్త్ ప్రజలంతా లేదంటే అలాగే రామ్మోహన్ నాయుడు గారి మీద ఏదో కోపం ఉండి కావాలని ఆయన ఎప్పుడో ఫంక్షన్లో ఎక్కడో అటెండ్ అయిందని తీసుకొచ్చి చూపించారని, ఇలాంటి అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. బట్ కానీ దీనికి ఒక జర్నలిస్ట్ని టార్గెట్ చేస్తూ మాట్లాడడం అనేది ఒక తప్పు. ఎవరైనా జర్నలిస్టు మాట్లాడినప్పుడు ఆ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు దాన్ని తీసుకోవడం కూడా టీడీపీలోని కొంతమందికి అలవాటు కావాలి. నేను చెప్పాలనుకున్నది ఇది. ఒకవేళ నిజంగానే ఒక పొరపాటు జరిగినప్పుడు దాన్ని దీపక్ రెడ్డి గారు చాలా చక్కగా హుందాగా వ్యవహరించి అని చెప్పి ప్రయత్నం చేశారు. బట్ ఆయన చెప్పలేరు. ఆర్నబ్ గోస్వామి గారి నేచర్ అలా ఉంటుంది. అది తెలిసే వెళతారు ఎవరైనా. అది తెలిసే పార్టీ నేషనల్ మీడియాకి వెళ్లాల్సిన అధికార ప్రతినిధుల్ని అక్కడ కేటాయించుకోవడం జరుగుతుంది. అది ఏ పార్టీ అయినా సరే. వైసీపీ పరువు పోయినా తెలుగు నిజంగా ఇది ఒకవేళ జాతీయ ఉద్దేశాలతో కనుక దక్షిణాది మన తెలుగు భాష మీద ఒకవేళ ఆర్నబ్ గోస్వామి చిన్న చూపుతో మాట్లాడారు, లేదంటే మన తెలుగు నాయకుల మీద చిన్న చూపుతో మాట్లాడారు అంటే కనుక అది పార్టీలకు అతీతంగా అందరూ ఉద్యమించాలి. నిజంగా అలాంటి పరిస్థితి ఉంటే మగదాని అందులో ముందు ఉంటుంది. అలా కాకుండా ఉంటే కనుక దీంట్లో ఆర్నబ్ గోస్వామి గారు ఏ ఫ్లోలో అన్నా దాన్ని కవర్ చేసుకోవాల్సిన బాధ్యత, నెక్స్ట్ ఇది పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత టీడీపీ మీద ఉంటుంది. అలా కాకుండా దీన్ని పెద్దది చేసి గోరింతని కొండంతని చేసి వాళ్ళెవరో తిడుతున్నారు, వాళ్ళెవరో ఇలాంటి పిచ్చి టైటిల్స్ పెట్టారు అని చెప్పేసి ఇటువైపున ఉన్న వాళ్ళందరూ లోకేష్ గారును రామ్మోహన్ నాయుడు గారును సేవ్ చేస్తున్న క్రమంలో అనవసరంగా నేషనల్ మీడియాతో గొడవలు పెట్టుకుంటున్నట్టు అవుతుందేమో ఆలోచించుకోవాలి. బట్ నేను చెప్పేదైతే చిన్న సలహా, ఇలా మాట్లాడడానికి కూడా మళ్ళీ ఎవరైనా తప్పు పడితే కనుక నేనేం చేయలేను. అంటే సమస్యలు వచ్చినప్పుడు దాన్ని హుందాగా ఎలా పరిష్కరించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు సమస్య వచ్చినప్పుడు దాన్ని ఆయన ఎలా ఓవర్కమ్ చేస్తూ ఉండేవాళ్ళు, దాని నుంచి పాఠ్యాంశాలు నేర్చుకోవాలి. కానీ ప్రతి దాడి అనేది సమస్య పరిష్కారం కాదు.